సరే. ఇది మనం తయారు చేసాం కాబట్టి ఇందులో ఎక్సెస్ ఇన్కమ్ తీసేసుకుందాం, ఫండ్స్ ఎక్సెస్ తీసేసుకుందాం. ఏమో నా కింద టీం వస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో, మీ కింద టీం వస్తే అంత ఇన్కమ్ వస్తుంది. నాకన్నా మీరు ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ టీం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, నా ఐడి కన్నా మీకు ఎక్కువ రెవెన్యూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఇండివిజువల్స్నే, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఒక ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు. ఇందులో ఇంకో బ్యూటీ ఏంటంటే ఈ ప్లాన్లో అసలు కండిషన్స్ ఉండవండి మీకు. ఈ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్, డొనేషన్ ప్లాట్ఫామ్స్ అనేది ఎప్పటి నుంచి వచ్చేసారు. కాకపోతే ఇందులో ఏం చేశారంటే కొంత బ్యాక్ డోర్స్ పెట్టారు. బ్యాక్ డోర్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు అడ్మిన్ నేను ఉన్నాను సపోజ్. నేనేం చేస్తాను, నా ఐడీస్ అన్నీ ఫన్ టు నా లెవెల్స్ అన్నీ నేను మాన్యువల్గా యాక్టివేట్ చేసేసుకుంటాను. ఐడి 1K సపోజ్ నా లెవెల్స్ అన్నీ నేను యాక్టివేట్ చేసేసుకున్నా. ఇప్పుడు మిమ్మల్ని జాయిన్ అవ్వమి, మిమ్మల్ని వర్క్ చేయమంటున్నా. కండిషన్ ఏం పెడుతున్నాను, కండిషన్స్ ఏం పెడతారు, నువ్వు జాయిన్ అయిన తర్వాత నీ కింద టీం వచ్చిన తర్వాత నీ ర్యాంకు కింద వాళ్ళ ర్యాంకు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఆ కింద వాళ్ళు ఏదైతే అప్గ్రేడ్ అవుతారో అది నీకు రాకుండా నీ పైన ఉన్నోడికి వెళ్ళిపోద్దని కండిషన్ పెడతారండి. ఇక్కడ మొత్తం గ్యాంబ్లింగ్ జరుగుతుందంతా ఇక్కడండి. మీరు సిస్టంలోకి వస్తారు, మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు. మీ కింద వాళ్ళకి ఏమనిపిస్తుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇంకో 2-3 ర్యాంకులు కొనేసుకుందాం అని ఏం చేస్తారు వాళ్ళు, 2-3 ర్యాంకులు కొనేసుకుంటారు. ఇంకా అంతే, ఒక వ్యక్తి నుంచి ఒకసారి డబ్బులు వస్తుంది. ఏ ప్లాట్ఫామ్ అయినా అంటే ఒక వ్యక్తి నుంచి ఒకసారి అతని ర్యాంక్ అప్గ్రేడ్ అయినప్పుడే మనకి డబ్బులు వస్తాయి మాన్యువల్లో. సో ఈ వ్యక్తి ఏం చేస్తాడు, నేను ముందు అడ్వాన్స్గా అప్గ్రేడ్ అయిపోతాను అనుకుంటాడు. కానీ మీకు దగ్గర డబ్బులు లేక మీ టీము అంత ఫుల్ ఫామ్ అవ్వక ఇక్కడ మనం ర్యాంక్ అప్గ్రేడ్ అవ్వం. సో ఇప్పుడు ఈ డబ్బులు అన్ని ఎవరికి వెళ్ళిపోతాయి, పైన ఎవరు ఉన్నారు, అడ్మిన్ అన్ని లెవెల్స్ అప్గ్రేడ్ అయి ఉంటాడు. సో ఇక్కడ కింద ఎవరైతే అడ్వాన్స్గా అప్గ్రేడ్ అవుతున్నారో, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇలా ఏదైనా లెవెల్ ఎవరైతే అడ్వాన్స్గా అప్గ్రేడ్ అవుతున్నారో ఆ ఎబ్బులన్నీ అడ్మిన్కి వెళ్ళిపోతాయండి. అందుకే అలా అడ్మిన్ ఐడి 1ని ఓపెన్ చేసి చూపించరు. ఎందుకంటే అన్లిమిటెడ్ లెవెల్స్ నుంచి ఎవరి కిందన, ఎందుకంటే మన పైన ఉన్న లెవెల్ 1-2 లెవెల్స్ అప్గ్రేడ్ అవుతారు. కింద ఎవడో 3rd లెవెల్ 4th లెవెల్ అప్గ్రేడ్ అవుతుంది అనుకోండి, ఆ ఇన్కమ్ కూడా అడ్మిన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఎందుకంటే అడ్మిన్కి పైన ర్యాంక్స్ అన్నీ అప్గ్రేడ్ అయ్యి ఉంటాయి. సో కింద నుంచి ఎక్కడ వచ్చినా, అందుకనే చాలామంది ఏంటి, మనం వర్క్ చేస్తున్నాం, టీం చేస్తున్నాం, కానీ మనకి డబ్బులు కనిపించట్లేదు ఇందులో అని చెప్పి మధ్యలో డ్రాప్ అయిపోతుంటారు అనమాట. సో అది మాన్యువల్ అప్గ్రేడ్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టడీ చేసి ఇక మీద అందరికీ ఈక్వల్గా పేమెంట్స్ రావాలి. ఎవరు వచ్చినా వాళ్ళ టీము హార్డ్ వర్క్ వాళ్ళకే వెళ్ళాలి. మీదన ఎవరికి డబ్బులు ఉన్నాయని అడ్వాన్స్గా వెళ్ళిపోవడం అలాంటి సిస్టమ్ ఉండకూడదని చెప్పి మన సిస్టంలో కండిషన్స్ అన్నీ రిమూవ్ చేస్తాం సార్. బెస్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తే USDDonor.com అని. ఇది చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాకపోతే కొంతమంది లీడర్స్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ అన్ని లెవెల్స్ డబ్బులు ఖర్చు పెట్టేసి యాక్టివేట్ అయిపోయి ఉన్నారు. జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తే మనకి అక్కడ రెవెన్యూ ఉండదు కదా అని చెప్పి కొంతమంది రాలేకపోతున్నారు. కానీ కిందన టీంకి ఇది ఏంటంటే, అందుకే అంటున్నాను, ఇది లీడర్ బేస్ అయ్యే ప్రాజెక్ట్ కాదు సార్, ఇది కమ్యూనిటీ బేస్డ్ అయ్యే ప్రాజెక్ట్. ప్రతి ఇండివిజువల్కి మనం బాగోవాలి, మన కింద ఉన్న వాళ్ళు బాగోవాలనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే తప్ప కింద ఉన్న వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు, వాళ్ళు జాయిన్ అవుతున్న డబ్బులు మనకు వచ్చేస్తే చాలు అనుకుంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి సూట్ అవ్వదు సార్. సో మనం ఏం చేసాం, అన్ని కండిషన్స్ ఎలా రిమూవ్ చేస్తాం, మీరు జాయిన్ అయితే చాలు, ఇంకా మీకు ఎటువంటి కండిషన్ లేదు, మీరు ఇంకో లెవెల్ కొనాలి ఇంకో లెవెల్ కొనాలి అని ఎటువంటి కండిషన్ లేదు. మీరు ఒకసారి జాయిన్ అయిపోగానే $2 మీ లైఫ్ టైంకి యాక్టివేట్ అయిపోద్ది. ఇంకా మీ కింద నుంచి అన్లిమిటెడ్ డెప్త్ ఎక్కడ వర్క్ జరుగుతున్నా మీ ర్యాంక్తో సంబంధం లేకుండా, మీ కింద వాళ్ళ ర్యాంక్తో సంబంధం లేకుండా మీకు అమౌంట్, మీ అప్లైన్కి అమౌంట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. మీ ఇన్కమ్ని బట్టి ఆటోమేటిక్గా మీ ర్యాంక్ అనేది అప్గ్రేడ్ అయిపోతుంటుంది. సో ఇక్కడ ఎవ్వరికి కూడా అమౌంట్ మిస్ అవ్వడం కానీ, మిమ్మల్ని దాటించేసి మీ పై వాళ్ళకి వెళ్ళిపోవడం కానీ జరగదండి. సో ఇది 100% సేఫ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటే ఇక్కడ అంత అర్నింగ్, మీ హార్డ్ వర్క్ వేరే వాళ్ళు తీసుకెళ్లరు. సో ఇది ఆ బ్యూటీ అండి. సో ఫర్దర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో USDT డోనర్లో $2 బిలియన్ అవడం అనేది 100% అచీవ్ అయ్యే సిస్టమ్ సార్. దీనికి ఏంటంటే దీనికి పెద్ద వర్క్ కూడా కాదు. కాకపోతే ప్రతి వాళ్ళు ఇద్దరిని తెచ్చుకుంటారు. $300 $300తో జాయిన్ అయిన ప్రతి వాళ్ళు ఇద్దరిని తెచ్చుకోగానే ముందుకెళ్తే మనం ఈ చెప్పిన టార్గెట్ వితిన్ 6 to 1 ఇయర్లో ప్రతి వాళ్ళు టార్గెట్ అచీవ్ అవ్వచ్చండి. అట్లీస్ట్ నేను 40 కోట్లు చెప్పాను, 1% వేసుకున్న 4 కోట్లు అండి. మీరు 1% ఎఫర్ట్స్ పెట్టినా ఇందులో 4 కోట్ల ఎర్నింగ్. మీరు 100% నేను ఎఫర్ట్స్ పెట్టమనట్లే, మనం 1% ఎఫర్ట్ పెట్టినా మనం చేయవలసింది, మనం జాయిన్ అయిపోయి మనకి ఇద్దరు అయిపోయారని కాకుండా మన డౌన్లైన్ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళ ర్యాంక్స్ చూసుకుంటూ వాళ్ళతో మనం మాట్లాడుతూ అవన్నీ మనకి, అందుకే డాష్బోర్డ్లో మొత్తం క్లియర్ పిక్చర్ ఇచ్చేసాం. మీ వర్క్ ఏంటనేది క్లియర్ఫై చేయడానికి ఈరోజు నేను డాష్బోర్డ్లో చాలా మోడిఫికేషన్ చేశాను, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సో ఇది వచ్చి 100% మీకు చెప్పినట్టుగా డీసెంట్రలైజ్డ్. ఇది బినాన్స్ స్మార్ట్ చైన్ మీద వర్క్ అవుతుంది. ఇది అన్ని ఆటోమేటిక్గా మనకి పేమెంట్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ర్యాంక్స్ అనేది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంటాయి. ఇక్కడ మాన్యువల్గా ఏమి చేయవలసిన అవసరం లేదు.
ప్రతి వ్యక్తి $2 కన్నా ఇంకా ఎక్కువగా ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఒకసారి $2 పెట్టేస్తే ఇంక మీ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయినట్టే. రిమైనింగ్ వచ్చిందంతా మీ ఎర్నింగ్సే. ఇంకా అందులో నుంచి మళ్ళీ సగం ఖర్చు పెట్టడం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత మీ కింద నుంచి ఎంతొస్తే అంత మీ రెవెన్యూయే సార్. ఇది డియాప్ వాలెట్‌లో వర్క్ అవుతది. సేఫ్ ఫాల్ బెస్ట్ అండి. సెకండ్ మీరు మెటామాస్క్, టోకెన్ పాకెట్, బిగెట్ ఏదున్నా వాడుకోవచ్చు. మనమైతే సేఫ్ ఫాల్ రికమెండ్ చేస్తున్నాం. అన్నిట్లికి ఒకటే పాస్వర్డ్ అండి. మీ 12 డిజిట్ పాస్వర్డ్సే అన్ని వాలెట్‌లకిని. మీరు సేఫ్ ఫాల్‌లో మీ 12 డిజిట్ పాస్వర్డ్స్ తీసుకెళ్ళి మీరు ట్రస్ట్ వాలెట్‌లో ఏస్తే ఈ వాలెట్ అక్కడికెళ్ళిపోద్ది. అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది. అదే 12 డిజిట్ పాస్వర్డ్ మీరు చేసి మెటామాస్క్‌లో ఏసేసారనుకోండి, మీ వాలెట్ మెటామాస్క్‌లో ఉంటది, ట్రస్ట్ వాలెట్‌లో ఉంటది, సేఫ్ ఫాల్‌లో ఉంటది. ఎక్కడ ఫండ్స్ వచ్చినా మూడిట్లకి వస్తాయి. ఎక్కడి నుంచి పంపించినా మూడిటి నుంచి వెళ్ళిపోతాయి. సో, ఇవి డీసెంట్రలైజ్డ్ వాలెట్స్. మీ 12 డిజిట్ పాస్వర్డ్స్‌తో మీరు ఎనీ వాలెట్‌లో మీ వాలెట్ స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఆపరేషన్స్ పరంగా చూస్తే మనకి ఈజీగా కనెక్ట్ అయ్యి మనకి అకౌంట్ క్రియేట్ చేయడానికి సేఫ్ ఫాల్ బెస్ట్‌గా ఉంది కాబట్టి, మనం సేఫ్ ఫాల్‌ని రికమెండ్ చేస్తున్నాం సార్. అలాగే ఇది వచ్చి అవర్ విజన్ ఏంటంటే $2 వెరీ కామన్ మ్యాన్. కామన్ టు కామన్ మ్యాన్ కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు నాకు బిజినెస్ చేయాలని ఉంది. బిజినెస్ అంటే ఏంటి సార్? మనం పెట్టుబడి పెట్టి పని చేసి వ్యాపారం చేయడం. ఇది బిజినెస్సే. ఇదేవరు మనల్నేం దోచేయట్లేదండి ఎవరిని. కేవలం మనం ఏంటంటే మన కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ నెట్వర్క్ మార్కెటింగ్‌లో బిజినెస్ చేస్తున్నామండి. కొన్ని ప్రోడక్ట్ నెట్వర్క్ కొంతమంది ప్రొడక్ట్స్ మీద చేస్తారు. కొంతమంది వేరే వేరే విధంగా చేస్తుంటారు. ల్యాండ్స్ మీద చేస్తుంటారు. బైక్స్ మీద చేస్తుంటారు. ఎలక్ట్రికల్ బైక్స్ అంటుంటారు. ఏదో ఒకటి. మనదేంటంటే కేవలం 2 యూఎస్‌తో కమ్యూనిటీ బిల్డ్ చేసి హెల్పింగ్ అని చెప్తున్నాం మనం. మనది క్రౌడ్ ఫండింగ్ అని చెప్తున్నాం. ఇది బిజినెస్సే. ఇది ఏదో మనం సిగ్గుపడవలసి ఏ ఎ ప 10 మంది చెప్తే ఏమనుకుంటారో అని అవసరం లేదు. మీరు మీ మీ జాబ్‌ని ఎంత మీరెంత హానెస్ట్‌గా చేస్తారో, మీ బిజినెసెస్ మీరు ఎంత హానెస్ట్‌గా చేస్తారో, యూఎస్‌డి ఓనర్‌ని కూడా అంతే హానెస్ట్‌గా ప్రమోట్ చేసుకొని మనం డెవలప్ అవ్వచ్చు సార్. ఇదేమి సిగ్గుపడుతూ చేయవలసిన వ్యాపారం ఏం కాదండి. ఇది అందరూ నెట్వర్క్ మార్కెటింగ్‌లో నెట్వర్క్ మార్కెట్స్ ఆల్రెడీ తెలుసు. మనం ఇక్కడ ఎవరిని ఏమి చీట్ చేయట్లేదు. ఎవరి దగ్గర ఏం లక్షలు, లక్షలు పెట్టుబడులు పెట్టించట్లేదు. ఆళ్ళ దగ్గర నుంచి మనం ఏం సగం వేల కొద్ది కమిషన్స్ తీసుకోవట్లేదు. ప్రతి ఒళ్ళు రూ. 300తో జాయిన్ అయ్యి కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే, మనం ఏదైతే ఎర్నింగ్స్ అని చెప్పామో అది 100% లీగల్‌గా అచీవబుల్ అవుతామండి. సో, ఇది స్పిల్ ఓవర్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. అంటే మనం జాయిన్ అయితే మన రిఫరల్ లింక్‌తో వర్క్ చేసుకుంటే ఆ టీమ్ అంతా మన కిందే స్ప్రెడ్ అవుతూ వస్తదండి. లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్. అలాగే అది సో, అలా వర్క్ చేస్తున్నందుకు మీకు ఎక్స్‌ట్రా రెవెన్యూ ఉంటుంది. మీ టీమ్‌కి స్కిల్లొచ్చి వాళ్ళ లెవెల్స్ డెవలప్ అయ్యి వాళ్ళ ర్యాంక్స్ కూడా డెవలప్ అవుతుంటాయండి. వాళ్ళ ఇన్‌కమ్ డెవలప్ అవుతుంది. వాళ్ళ ర్యాంక్ డెవలప్ అవుతుంది ఆటోమేటిక్‌గా. సో, మీరు వర్క్ చేయడం వల్ల మీకు $1 ఎక్స్‌ట్రా కమిషన్ వస్తుంది. ప్లస్ మీ టీమ్‌కి ఆటోమేటిక్‌గా స్పిల్ వస్తుంది. సో, మనం ఇది రెండేసేసి మనకి కెపాసిటీ ఉంది. వర్క్ చేసి టీమ్ సపోర్ట్ చేస్తాం అనుకుంటే 2తో ఆగిపోకుండా రోజుకి రెండో, రోజుకి ఐదో, రోజుకి పదో మీ ఓపికని బట్టి, మీ టైంని బట్టి టార్గెట్ చేసుకుంటూ ఎళ్తే ఇక్కడ ఇన్‌కమ్ అనేది మనకి చాలా ఫాస్ట్‌గా మనకి టీమ్ డెవలప్ అవుతుంది. మన ఇన్‌కమ్ కూడా అవుతుంది. కదా ఏసీ ఐడీ ఓ పర్ఫెక్ట్ అంటే డమ్మీ కాకుండా అంటే ఏసారు ఇది మీ 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 ఐడీ మీరేసేసుకున్నారు డమ్మీ అని. ఇప్పుడు దీని కింద ఇద్దరెయ్యాలంటే మళ్ళీ మీరు రియల్ మెంబర్స్ తేవాలి. మళ్ళీ మీరు అలా డమ్మీలేసుకుంటూ ఎళ్ళిపోతే ఒక దగ్గర ఇదొచ్చి డెడ్ అయిపోతదండి. నేను చెప్తుందేంటంటే ఈ మెంబర్ రియల్ అనుకోండి. ఇతనికి ఇద్దరు తెచ్చుకునే ఆప్షన్ ఉంటది. ఈ నంబర్ డమ్మీ అనుకోండి. మీదే అనుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటది. ఇది ఏసాను కదా! ఆల్రెడీ మళ్ళీ దీని కింద ఇంకిద్దరిని ఏమేస్తామని చెప్పి. సో, ఇది రియల్ మెంబర్స్‌తో ఎళ్తేనే మనం అనుకున్న టార్గెట్‌ని తొందరగా అచీవ్ అవుతామండి. ఏదో $2 కదా! డబ్బులున్నాయి కదా! అని మనం మల్టిపుల్ ఐడీస్ ఏసేసుకుంటే అది మీరు ఆ వర్క్‌ని మీరు జస్టిఫై చేయలేరండి. సో, ఇందులో రియల్ మెంబర్స్‌తో ఎళ్తే మనం అనుకున్న ఇన్‌కమ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఎర్న్ చేయొచ్చు సార్. ఇది చెప్పినట్టుగా మనం జాయిన్ అయిన తర్వాత మన కింద ఇద్దరు. ఇదే కాన్సెప్ట్ సార్. ఇంతకు మించి ఇంకెక్కువ స్ట్రెస్ తీసుకోవసరం లే. మనం జాయిన్ అయ్యాం. మన కింద ఇద్దరు ఉన్నట్టుగా చూసుకుంటే, ప్రతి ఒళ్ళు అలా చూసుకుంటే ఆటోమేటిక్‌గా ర్యాంక్స్ అప్‌గ్రేడ్ అయిపోతుంటది. ఇన్‌కమ్ వస్తుంటది. మన మన మనకి ఆ రివార్డ్స్ కూడా వస్తుంటాయండి. సో, ప్రతి ఒళ్ళు సింపుల్ కాన్సెప్ట్‌గా పెట్టుకుంటే ఇదే గానీ చాలామంది చాలా టఫ్ అనుకుంటారు. టఫ్ ఎప్పుడు ఇతనితో ఒక 50,000 పెట్టించాలి, ఇతనితో ఒక 50,000 పెట్టించాలి, లేదా ఇతనితో ఒక 1,00,000 పెట్టించాలి, ఇతనితో 1,00,000 పెట్టించాలి అనుకున్నప్పుడు టఫ్. ఎక్కడ 300 ఇక్కడ 300 ప్రతి ఒళ్ళు అంతే. 300 270 డాలర్ రేట్ బట్టి. సో, ఏదైనా 300 తక్కువే ఉంటుందండి. సో, ఇలాగ మనం ప్రతి ఒళ్ళు ఈ కాన్సెప్ట్‌లో ఎళ్ళిపోతే ఇందులో రిటర్న్స్ అనేది మనకి చాలా ఫాస్ట్‌గా ఇన్‌స్టంట్‌గా కనపడుతుంటాయి కాబట్టి ఎట్టి కండిషన్స్ లేవు. ఎ ఎక్కడి నుంచి ఎక్కడ జాయిన్ అయినా సరే ఆటోమేటిక్‌గా ఈ డబ్బులు ఆటోమేటిక్‌గా ఎవరికెళ్ళాలో వాళ్ళకెళ్ళిపోతుంటాయి. సో, మళ్ళీ ఇతను జాయిన్ అవ్వడం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ కింద ఒకళ్ళు జాయిన్ అయినా సరే 50% అమౌంట్ అనేది అప్లయన్స్‌కెళ్ళిపోద్ది. సో, ఇక్కడ పే పేమెంట్ అనేది హోల్డ్ అవ్వదు. కండిషన్ ఏం లేదు. మొత్తం లెవెల్ ఫిల్ అయితేనే డబ్బులొస్తాయి.
లేదంటే మొత్తం ఆ టీం ఫిల్ అయితేనే డబ్బులు వస్తాయనే కండిషన్ ఏం లేదు. ఒక వ్యక్తి వచ్చినా సరే సిస్టమ్ ఆటోమేటిక్గా ఎవరికి డబ్బులు పంపించాలో వాళ్ళకి పంపించేస్తుందండి. మనకి మన సిస్టంలో టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి రిఫరల్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ అంటే మనం ఎంతమందినైనా డైరెక్ట్ చేసుకోవచ్చండి. డైరెక్ట్ చేసుకున్న ప్రతి వ్యక్తి దగ్గర నుంచి మనకి $1 అనేది మనకి డైరెక్ట్గా మన వ్యాలెట్కి కమిషన్ వచ్చేస్తుంది. మీరు 100 మందిని చేసుకుంటే రోజుకి మీకు $100 అనేది మీ వ్యాలెట్కి వచ్చేస్తుంటుంది. నెలకు చేసుకుంటే మీ ఇష్టం, అది మీరు ఎంత టీం చేసుకుంటే ఎంత డైరెక్ట్ చేసుకోగలరో అంత డైరెక్ట్ చేసుకోవచ్చు. అదంతా మీకే స్పిల్ వస్తుంది, మీ టీంకే స్పిల్ వస్తుంది. ప్లస్ మీకు 50% అంటే $1 మీకు ప్రాఫిట్ వస్తుందండి. అలాగే అన్లిమిటెడ్ లెవెల్స్ నుంచి మీకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే వరకు మీకు $42 లక్షలు వచ్చే వరకు ప్రతి లెవెల్ నుంచి మీకు ఆటోమేటిక్గా ఆ లెవెల్స్ తాలూకు అమౌంట్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయి అనేది ఈరోజు మన డాష్ బోర్డ్లో చెప్దామండి. సో ఆ లెవెల్ ఇన్కమ్స్ని బట్టి మీకు ఈ ర్యాంక్ అనేది అప్గ్రేడ్ అవుతుంటుందండి. మీకు ఈ రెఫరల్ ఇన్కమ్ చెప్పాను కదా, రెఫరల్ ఇన్కమ్తో ర్యాంక్ అప్గ్రేడ్ అవ్వదు. రెఫరల్ ఇన్కమ్ అనేది మన యాడ్ ఆన్ ఇన్కమ్. దాంతో ర్యాంక్స్కి ఎటువంటి అప్గ్రేడ్స్ ఉండవు. ఓన్లీ లెవెల్ ఇన్కమ్ నుంచే మన ర్యాంక్ అప్డేట్ అవుద్ది. మనం జాయిన్ అవ్వగానే మన ర్యాంక్ అసోసియేట్ అవుద్ది. ఆ తర్వాత మన టోటల్ ఇన్కమ్ 2 అయితే మన ర్యాంక్ బిల్డర్ అవుతుంది. మన టోటల్ ఇన్కమ్ 8 అయితే మన ర్యాంక్ లీడర్ అవుతుంది. మన టోటల్ ఇన్కమ్ 64 అయితే మన ర్యాంక్ డైరెక్టర్ అవుతుంది. మన టోటల్ ఇన్కమ్ 1024 అయితే మన ర్యాంక్ ఎగ్జిక్యూటివ్ అవుతుంది. మన టోటల్ ఇన్కమ్ 32,768 అయితే మన విజనరీ అవుతుంది. మనకు విజనరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేదంతా 42 లక్షలు వచ్చినంత వరకు మనకి అమౌంట్ వస్తుంటుంది. ఇది ఒకసారి వచ్చిన తర్వాత మన ర్యాంక్ లెజెండ్ అయ్యి మన అకౌంట్ అక్కడితో డియాక్టివేట్ అయిపోతుందండి. సో 42 లక్షలు వచ్చినంత వరకు, $42 లక్షలు వచ్చినంత వరకు మనకి ప్యాసివ్ ఇన్కమ్ మన కింద నుంచి జనరేట్ అవుతూనే ఉంటుంది. మన కింద ఎవరు ఎక్కడ జాయిన్ అయినా అన్లిమిటెడ్ డబ్స్ నుంచి మనకి అమౌంట్ వస్తూనే ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే మన కమ్యూనిటీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు ఫండ్స్ అనేది ఎక్కడ ఆగవండి. సో ఇది రివార్డ్స్ పెట్టాం. ఎవరైతే 7 రివార్డ్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి $20 రివార్డ్ పెట్టామండి. అలాగే డైరెక్టర్ ర్యాంక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 50 డైరెక్ట్ ఉంటుందో వాళ్ళకి $100 రివార్డ్ పెట్టాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి $900 రివార్డ్ పెట్టాం. ఆర్ iPhone 60 పెట్టాం. అలాగే కంప్లీట్ విజనరీ ర్యాంక్ ఎవరు చేస్తారో వాళ్ళకి $2000 రివార్డ్ పెట్టాం. లేదంటే 10 డేస్ దుబాయ్ ట్రిప్. అలాగే ఎవరైతే విజనరీ ర్యాంక్ చేసి 1000 డైరెక్ట్ చేస్తారో వాళ్ళకి $20,000 పెట్టాం. లేదా RUS పెట్టాం. ఇది ప్లాన్. ఈరోజు మనం పెట్టిన రివార్డ్ ఏంటంటే ఎవరైతే లీడర్ ర్యాంక్ ఈ లీడర్ ర్యాంక్ అచీవ్ చేస్తారో, లీడర్ ర్యాంక్ అచీవ్ చేసి టోటల్ 50 డైరెక్ట్స్ ఉంటాయో వాళ్ళకి అడ్మిన్కి వచ్చే ఇన్కంలో 20% ఈ లీడర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళందరికీ మనం ఇన్స్టెంట్గా ఎవ్రీ 12 రోజు మధ్యాహ్నం 12 తర్వాత వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల స్క్రీన్ షాట్ తీసాం. రేపు 12 గంటల స్క్రీన్ షాట్ తీస్తాం అడ్మిన్ ఇన్కమ్. ఈ రోజు నుంచి రేపటికి ఎంత పెరిగిందో అంత డిఫరెన్స్ చేసి ఆ 20% ఈ లీడర్స్ అందరికీ, సపోజ్ అడ్మిన్కి ఈరోజు $2,000 రెవెన్యూ వచ్చింది, $10,000 రెవెన్యూ వచ్చింది అనుకోండి. 20% అంటే 2,000. ఆ 2,000లోని 20% అంటే 4,000. ఆ 4,000లోని సపోజ్ ఇలాగా లీడర్గా అచీవ్ అయిన వాళ్ళందరూ 50 డైరెక్ట్ ఉన్న వాళ్ళందరూ ఒక 50 మంది ఉన్నారు అనుకోండి. 50 మందికి ఈక్వల్గా డివైడ్ చేసి పంపించాలి. మనిషికి $40 వస్తాయి ఒక రోజులో. మనకి ఎంతమంది లీడర్స్ అవుతుంటే అడ్మిన్ రెవెన్యూ అంత పెరుగుతుంటుంది. మీకు రోజుకి $100 కూడా తీసుకునే కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. రోజుకి $200 తీసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. మన కమ్యూనిటీ బిల్డ్ చేస్తే అడ్మిన్ ఇన్కమ్ అనేది చాలా హెవీగా వస్తుంటుంది కింద కమ్యూనిటీ బిల్డ్ అవుతుంటాయి. అందులో 20% లీడర్స్ అయిన ప్రతి లీడర్ అవ్వాలి, 50 డైరెక్ట్ ఉండాలి. వాళ్ళకి డైలీ 20%, డైలీ మీకు ఎవ్రీడే 12 గంటలకి, ఈరోజు 12 గంటలకి తీసాం స్క్రీన్ షాట్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టాం. మళ్ళీ రేపు 12 గంటలకి, ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి రేపు మధ్యాహ్నం 12 వరకు ID1 రెవెన్యూ అంతా ఆ డిఫరెన్స్ తీసి ఆ డిఫరెన్స్ కాకపోతే మినిమం 10 మంది క్వాలిఫై అయ్యి ఉండాలండి. అప్పుడే ఇది సబ్మిట్ చేస్తాం, అందరికీ ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైతే మినిమం 10 మంది ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాం మనం. ఆ గూగుల్ ఫామ్లో మీ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ మనం గూగుల్ ఫామ్ ఇలాగ ఇచ్చాం. మీకు అవన్నీ తర్వాత చూపిస్తాను. సో ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళకి ఈ ఈ రివార్డ్ ఈ ఈ ఈ ఈ రోజు నుంచి లీడర్ అయ్యే వాళ్ళకి యాడ్ ఆన్గా ఆ బోనస్ పెట్టామండి. అది ఫర్ అవర్ అండి, ఎంతమంది అయినా అవ్వచ్చు. అయిన ప్రతి వాళ్ళకి ఆ షేర్ ఉంటుంది, 20% షేర్ ఉంటుంది. కండిషన్ ఏంటంటే మీరు లీడర్ అవ్వాలి, మీకు 50 డైరెక్ట్ ఉండాలండి. సో ఇది కంప్లీట్ ప్లాన్ అండి. ఇప్పుడు వెబ్సైట్కి వస్తే వెబ్సైట్ కనబడుతుందండి. వెబ్సైట్ లోడ్ అవుతుందా?
ఓకేనా, నేను ఇది ఇస్తాను. వెబ్సైట్ లోడ్ అవుతుంది సార్. ఓకే ఓకే. సో ఇది అడ్మిన్ ID1 అండి ఇది. సో ఈరోజు నేను చెప్తాను. మనం యాడ్ చేసిన ఫస్ట్, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే అసోసియేట్లో ఎంతమంది ఉన్నారు, బిల్డర్లో ఎంతమంది ఉన్నారు, లీడర్లో ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు హోమ్ పేజ్లో వచ్చేస్తుందండి. టోటల్ అసోసియేట్లో 3427 మంది ఉన్నారండి. అంటే వీళ్ళు జస్ట్ జాయిన్ అయ్యి ఊరుకున్నారు. వీళ్ళ కింద ఇద్దరు లేరు, వాళ్ళు చేయలేదు. సో ఇక్కడ అసోసియేట్గా 3000 అంటే మన టోటల్ మెంబర్స్ జాయిన్ అయిన వాళ్ళండి ఇప్పటికి 63 అండి. సరైన నెంబర్, లక్కీ నెంబర్ ఎవరిదో 63. ఎవరు ఉన్నారా మీటింగ్లో ఈ నెంబర్ వచ్చిన వాళ్ళు? ఓకే, తర్వాత చూద్దాం. సో 63 టోటల్ మెంబర్స్ అండి. ఇందులోని 3427 మంది అంటే 50% జస్ట్ జాయిన్ అయ్యి కూర్చున్నారు. వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు జాయిన్ చేశారో లీడర్స్కి తెలియదు. ఈ 3427 మంది కింద ఇద్దరు లేరు అనమాట. ఇద్దరు ఉంటే ఆటోమేటిక్గా బిల్డర్ అయిపోతారు. మీకు ఒకరి కింద 2 ఐడీలు వస్తారు, ఆటోమేటిక్ బిల్డర్ అయిపోతారు. అంటే వీళ్ళు జస్ట్ జాయిన్ అయిపోయి సిస్టంలో ఇంత బడ్డన్గా కూర్చున్నారండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మనకి ఎందుకు రెవెన్యూ రావట్లేదు ఎక్కువగా అనేది. సో వీళ్ళు జస్ట్ అసోసియేట్స్ అండి. జాయిన్ అయ్యి ఇద్దరు చేసుకుని ఇద్దరు ఉన్నోళ్ళు 2777 మంది అండి. వీళ్ళు బిల్డర్ అయ్యారు. లీడర్ అయిన వాళ్ళు 158 మంది అండి. ఈ 158 మందిలో ఎంతమంది అయితే 50 డైరెక్ట్ చేస్తారో అందరికీ అడ్మిన్ రెవెన్యూ అనేది షేరింగ్ ఉంటుందండి ఈ రోజు నుంచి. అది రేపు 12 గంటల నుంచి. లేదా మినిమం 10 మంది అయినా క్వాలిఫై అయితేనే మనం డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తామండి. సో ఇది లెజెండ్లో ఒకటి ఉందంటే అది ID నెంబర్ 1 ఆటోమేటిక్గా లెవెల్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు ముందు చెప్పినట్టుగా అది 1 లెజెండ్గా చూపిస్తుందండి. కానీ నా ఇన్కమ్ మాత్రం అందరికి వచ్చినట్టుగా వస్తుందండి. మనం ఎందుకంటే ఎవరి ఇన్కమ్స్ పైకి పంపించట్లేదు, మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను అది మాన్యువల్ ఎలాగా చేస్తారనేది. సో మనం ఇప్పుడు 63, 64. సో ఇలాగండి ఇది కంప్లీట్గా ఇది మనం యాడ్ చేసిన కొత్త ఫ్యూచర్. అలాగే మీరు డాష్ బోర్డ్కి వెళ్ళారనుకోండి, డాష్ బోర్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మేము కొత్తగా యాడ్ చేసింది టీమ్ సైజ్ ఫ్రమ్ ఆల్ లెవెల్స్. అంటే మీ కిందన ఎంతమంది ఉన్నారు అనేది మీరు చూసుకోవచ్చు. ఎన్ని లెవెల్లో టోటల్ మీ ట్రీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ మీ టీమ్ సైజ్ ఇస్తుందండి. ఇది ఇంపార్టెంట్. ఇన్నాళ్ళు ఏంటంటే ఆల్ పార్టిసిపెంట్స్ అంటే వెబ్సైట్లో ఎంతమంది జాయిన్ అయ్యారో చూపించేవాళ్ళని, కానీ ఇప్పుడు ఇక్కడ మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు, మీ ID కింద ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది చూపిస్తున్నామండి. ఇది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మన ఇన్కమ్స్ ఎలా చెప్పామంటే, ఇప్పుడు మీరు జాయిన్ అవ్వగానే మీ ర్యాంక్ ఇక్కడ అసోసియేట్ అని ఉంటుంది. సో ఒకసారి 2 వచ్చి మీ ర్యాంక్ ఇక్కడ బిల్డర్ అయిపోతుంది. ఇద్దరు మీ కింద ఇద్దరు రాగానే. సో ఒకసారి మీరు ఇక్కడ బిల్డర్ అనగానే మీ లీడర్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోద్ది. అంటే ఇక్కడ మీకు లీడర్ రావడానికి 8 రావాలి. కానీ మీకు పార్షల్గా ఒకటి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒకటి అప్డేట్ అయిపోద్ది. ఒకటి అప్డేట్ అయిపోయిందంటే మీ వ్యాలెట్లోకి ఒకటి వచ్చేసినట్టుగా. రిమైనింగ్ 7 వస్తే మీరు లీడర్ అయిపోతారు. ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చేసింది అనుకోండి, రిమైనింగ్ 5 వస్తే మీరు లీడర్ అయిపోతారు. ఇక్కడ పేమెంట్ అనేది ఆగదండి. పార్షల్గానే మీకు అమౌంట్ వచ్చేసి ఉంటుంది ఆ ర్యాంక్ది. ఆ ర్యాంక్ పేమెంట్ మీకు ఆగదు. కానీ టోటల్ పేమెంట్ వచ్చినప్పుడు మనం ఆ ర్యాంక్కి వెళ్తామండి. సో మీరు లీడర్ అవ్వాలంటే మీకు 8 రావాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బిల్డర్లో ఉండి ఇక్కడ 3, 4 కనబడుతుందంటే మీకు రావాల్సిన 8లో 3, 4 వచ్చేసింది. రిమైనింగ్ వస్తే మీరు లీడర్ అయిపోతారు. ప్లస్ ఇక్కడ మీ డైరెక్ట్ రిఫర్ అనేది 50 ఉండాలండి. ఉంటే మనకి లీడర్ ఆఫర్కి అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది కంప్లీట్గా మీ ర్యాంక్ ఏదైతే అది. ఇది మనం చెప్పాం ఇందాక స్క్రీన్ షాట్ తీసామని. అది మనం పొద్దున్న 12 గంటలకు నేను స్క్రీన్ షాట్ తీసాను, అది గ్రూప్లో పెట్టాను. అప్పుడు అడ్మిన్ ఇన్కమ్ ఎంత అంటే మీకు 1164 అండి అడ్మిన్ ఇన్కమ్. అప్పుడు 1164 అప్పటికి. సో రేపు 12 గంటలకు ఎంత అవుతుందో చూసి ఇందులో నుంచి అది మైనస్ చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ప్రాఫిట్ ఉంటుందో 1000, 200, 300, 500 అది 10 మంది అయ్యారనుకోండి 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 100 మంది అనుకోండి, 100 మంది అవుతుందంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరిగిపోతుంటుందండి. ఎంతమంది అవుతుంటే ఇన్కమ్ అంత డెవలప్ అవుతుంటుంది. సో దాన్ని బట్టి మనం రెవెన్యూ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం సార్. ఇదొకటి మనం ఈరోజు యాడ్ చేసాం. అందరూ గుర్తుంచుకోవాల్సింది మీ టీం ఫుల్ సైజ్ ఒకసారి మీ డాష్బోర్డ్స్ చెక్ చేసుకోండి. రెండోది మన నెట్వర్క్లోకి వచ్చిన తర్వాత ఇంకోటి యాడ్ చేసామంటే ఇక్కడ మనం
మీ డౌన్లైన్స్ 7 లెవెల్స్ వరకు వాళ్ళ ర్యాంక్స్ ఏంటనేది యాడ్ చేసామండి. సో మన ఇన్కమ్ అంతా ఇక్కడే ఉంది సార్. ఈ సిస్టంలోనే ఉంది మనకి. చూడండి మన డౌన్లైన్స్ మొత్తం 7 లెవెల్స్లోనే మనం చూసుకుంటే చాలు. మన అన్లిమిటెడ్ డెప్త్ చూసుకోక్కర్లే. మన 7 లెవెల్స్ వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారో చూసుకుంటే దాన్ని బట్టి మన రెవెన్యూ అర్థమైపోతుంది. ఇప్పుడు 254 మంది ఉన్నారండి. సో 254లో ఫస్ట్ ఇద్దరు అసోసియేట్ ఉంటే మీరు బిల్డర్ అయిపోతారండి. ఫస్ట్ ఇద్దరు ర్యాంకు అసోసియేట్ ఉంటే మీరు బిల్డర్ అయిపోతారు. అర్థమైందండి. మీ డాష్బోర్డ్లో ఫస్ట్ ఇద్దరు ఉన్నారు, వీళ్ళు అసోసియేట్ అయితే మీరు బిల్డర్ అయిపోతారు. అలాగే సెకండ్ 2వ లెవెల్లో ఉన్న 4 ర్యాంకు బిల్డర్ అయింది అనుకోండి. రెండో లెవెల్ ఉన్న 4 ర్యాంకు బిల్డర్ అయితే మీరు లీడర్ అయిపోతారు. 2వ లెవెల్లో ఉన్న 4 ర్యాంకు బిల్డర్ అయితే మీరు లీడర్ అయిపోతారు. అలాగే 3వ ర్యాంకుల్లో ఉన్న 3 ర్యాంకు ఈ 3వ ర్యాంకులో ఉన్న 8 మంది ర్యాంకు లీడర్ అయితే మీరు డైరెక్టర్ అయిపోతారు. 3వ ర్యాంకులో ఉన్న వీళ్ళందరూ లీడర్లు అయితే మీరు డైరెక్టర్ అయిపోతారు. అలాగే ఈ 4వ లెవెల్లో ఉన్న అందరూ డైరెక్టర్లు అయిపోతే మీరు ఎగ్జిక్యూటివ్ అయిపోతారు. అలాగే 5వ లెవెల్లో ఉన్న అందరూ ఎగ్జిక్యూటివ్ అయిపోతే మీరు విజనరీ అయిపోతారు. అలాగే మీ 6వ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ విజనరీ అయిపోతే మీరు సారీ ఇంకోసారి మీకు చెప్తాను, ఒకసారి చూద్దాం. మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు అసోసియేట్ అయిపోతే మీరు బిల్డర్ అయిపోతారు సార్. మీరు సెకండ్ లెవెల్ ఉన్న అందరూ బిల్డర్ అయిపోతే మీరు లీడర్ అయిపోతారు. మీరు థర్డ్ లెవెల్ ఉన్న అందరూ లీడర్ అయిపోతే మీరు డైరెక్టర్ అయిపోతారు. మీరు ఫోర్త్ లెవెల్ ఉన్న అందరూ డైరెక్టర్ అయిపోతే మీరు ఎగ్జిక్యూటివ్ అయిపోతారు. మీరు ఫిఫ్త్ లెవెల్ ఉన్న అందరూ ఎగ్జిక్యూటివ్ అయిపోతే మీరు విజనరీ అయిపోతారు. మీరు సిక్స్త్ లెవెల్ ఉన్న అందరూ విజనరీ అయిపోతే మీరు లెజెండ్ అయిపోతారు. సో ఇది ప్లాన్ సార్. సో మీరు చూసుకుంటూ మీకు ఎందుకు ఇన్కమ్ రావట్లేదంటే అప్పుడు మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారు. మీ ఫస్ట్ లెవెల్లో అసోసియేట్ దాటిపోయారంటే పర్వాలేదు, కానీ మినిమం వీళ్ళిద్దరూ అసోసియేట్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఇద్దరు వాళ్ళతో వాళ్ళ అసోసియేట్ అయితేనే మీకు బెనిఫిట్. తర్వాత వాళ్ళు ఏ ర్యాంక్ అవుతున్నారంటే మనకు అనవసరం. ఫస్ట్ వాళ్ళిద్దరూ అసోసియేట్ అవ్వాలి. అలాగే మన సెకండ్ ఉన్న వాళ్ళందరూ బిల్డర్ అవ్వాలి. మన సెకండ్ లెవెల్ ఉన్న 4 బిల్డర్ అవ్వాలి. ఆ తర్వాత ఏ ర్యాంక్ అయినా మనకు అనవసరం. వాళ్ళు బిల్డర్ అయితేనే మనకు బెనిఫిట్. అలాగే మన థర్డ్ లెవెల్లో ఉన్న 3 థర్డ్ లెవెల్ ఉన్నందరూ లీడర్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఏ ర్యాంక్ అయినా మనకు అనవసరం, వాళ్ళు లీడర్ అవ్వాలి. అలాగే మన ఫోర్త్ లెవెల్ ఉన్నందరూ డైరెక్టర్ అవ్వాలి. అలాగే మన ఫిఫ్త్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ అవ్వాలి. అలాగే మన సిక్స్త్ లెవెల్ ఉన్నందరూ బిజినెస్ అవ్వాలి. మన సెవెంత్ ఉన్న వాళ్ళు లెజెండ్ అవ్వాలి. సో మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లెవెల్స్లో ఉన్న వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారో మనం చూసుకోవాలి. వీళ్ళిద్దరు ఫస్ట్ 1 అసోసియేట్ అయిపోతే ఒక ఆల్పని అయిపోయింది. ఇప్పుడు మీరు లీడర్ అవ్వాలంటే మీ 2 ఈ ఫస్ట్ 2 4 5 6 7 8 ఈ నలుగురు మీకు ఈ 2 అని చూపిస్తున్న 4 బిల్డర్ అయితే మీరు లీడర్ అవుతారు. సో ఫస్ట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఈ 4 మనం లీడర్ చేసేటట్టుగా వర్క్ చేయాలి. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనం వర్క్ చేస్తే వీళ్ళు లీడర్ అయితేనే మనకి రెవెన్యూ. అది సార్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సార్ మనకు టోటల్గా ప్లాన్. సో ఇక్కడ ప్రతి వాళ్ళు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎలాగైతే ఎంతమందితో మీరు మీరు ఎంతమంది మీ కింద జాయిన్ అయితే మీరు అసోసియేట్ నుంచి బిల్డర్ అయ్యారో, అలాగే వీళ్ళిద్దరు కూడా అంతమంది జాయిన్ అయితే వీళ్ళు అసోసియేట్ నుంచి బిల్డర్ అవుతారు. సో ప్రతి వాళ్ళు అదే వీళ్ళిద్దరు వచ్చారంటే మీరు బిల్డర్ అయిపోతారు. వీళ్ళిద్దరు అసోసియేట్ వస్తాయి. అలాగే వీళ్ళిద్దరు ఈ 2 ర్యాంకులు ఉన్న వాళ్ళందరూ బిల్డర్ అయితే మీరు లీడర్ అయిపోతారు. అలాగనమాట. అలాగే మీ థర్డ్ లెవెల్ ఉన్న అందరూ లీడర్ అయితే మీరు డైరెక్టర్ అయిపోతారు. సో ఇదండి. ఇది మీ డాష్బోర్డ్లో క్లియర్గా చూసుకోండి. మీ డౌన్లైన్స్ ఏ ర్యాంకులు ఉన్నారో చూసుకోండి. ఈ 7 లెవెల్స్ వరకు చూసుకుంటే చాలు. ఇంకా అంతకుమించి మనం డౌన్లైన్కి చూడాల్సిన అవసరం లేదు. ఈ 7 లెవెల్స్ వాళ్ళు ఆ ర్యాంక్స్ అచీవ్ అయ్యారా అంటే ఫస్ట్ లెవెల్ వాళ్ళు ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. సెకండ్ లెవెల్ వాళ్ళు 4 సెకండ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. థర్డ్ లెవెల్లో 8 మంది థర్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. ఫోర్త్ లెవెల్లో 16 మంది ఫోర్త్ లెవెల్ అచీవ్ అవ్వాలి. ఫిఫ్త్ లెవెల్లో 32 మంది ఫిఫ్త్ లెవెల్ అచీవ్ అవ్వాలి. సిక్స్త్ లెవెల్లో 64 మంది సిక్స్త్ లెవెల్ అచీవ్ అవ్వాలి. సెవెంత్ లెవెల్లో 128 మంది సెవెంత్ లెవెల్ అచీవ్ అవ్వాలి. దాన్ని బట్టి మన 40 కోట్ల రెవెన్యూ అనేది ఆధారపడి ఉంటుంది సార్. అది అచీవ్ అయ్యే వరకు మీరు ఫస్ట్ లీడర్ 8 డాలర్లు చేసి లీడర్ అయిపోయి 50 డైరెక్ట్ ఉంటే డైలీ రెవెన్యూ అనేది స్టార్ట్ అయిపోతుంది. అది చిన్నది అనుకోకండి. మనకి టీం పెరిగే కొద్దీ రోజుకి 100 నుంచి 200 నుంచి $500 కూడా షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి వాళ్ళు ముందు లీడర్ టార్గెట్ చేయండి సార్.
ఆటోమేటిక్గా తగిన లెవెల్స్ అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ప్రతి వాళ్ళు లీడర్ అవ్వాలి, 50 డైరెక్టర్తో లీడర్ అవ్వాలనే టార్గెట్తో వర్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా తగిన లెవెల్స్ అన్నీ మీకు తెలియకుండానే అయిపోతుంటాయి. ఇది సార్ ప్లాన్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఏమైనా హ్యాండ్ రైస్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగితే ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్, చెప్తాను. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఎవరు? రెడ్డి గారు, బివిఎస్ రెడ్డి గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. అదే ఇప్పుడు ఏం లేదు సార్, చిన్న డౌట్. ఇప్పుడు నేను డైరెక్ట్ వేసుకునేటి నాకు 6 లెవెల్లో ఇక్కడ పడుతున్నాయి సార్. అట్లా 6 లెవెల్లో పడినప్పుడు పర్లేదు. ఇప్పుడు నాకైతే $1 వచ్చింది, నో ప్రాబ్లం. కానీ అక్కడ చేరిన వాళ్ళు ఒకటి చేసినప్పుడు నాకు రావాలి కదా, ఖచ్చితంగా వస్తుంది కదా. మీకు బ్రదర్ గారు చెప్పండి సార్, ఇక్కడ మీ లెవెల్స్ వల్ల ఆ ర్యాంక్ వెళ్ళినప్పుడే మనకి అక్కడి నుంచి ఇన్కమ్ ఉంటుంది. ఆ ర్యాంక్ వెళ్ళినప్పుడే వస్తుంది, అంతేగాని ముందు రాదు. ర్యాంక్ వెళ్ళినప్పుడు వస్తుంది. ఓకే ఓకే సార్. అదే నాకు డౌట్, అదే చిన్న క్లారిఫికేషన్. అదే ఇలా టైప్. ఓకే, ఆ లెవెల్ పోలేదు కాబట్టి మనకి రాదు. అదే సార్, ఒకసారి మీ డాష్ బోర్డ్ ఓపెన్ చెప్తే నేను మీ డాష్ బోర్డ్ కూడా ఓపెన్ చేస్తాను, చూపిస్తాను. ఓకే, అంతే సార్. 1 కదా నాది. ఓకే ఓకే, పర్లేదు. ఒకసారి చూసే పని చూడండి. నా ఏదన్నా ఇంకేదన్నా ఫాల్ట్ ఉంటే చూస్తారు మీరు. ఒకసారి ఓపెన్ చేయండి సార్, లేకపోతే. ఓకే సార్, మీది డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలంటే ఒక్క నిమిషం, ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. సరే, వీలైతే చూడండి, లేకపోతే పర్లేదులే సార్. లేదో చూస్తాను. ఓకే సార్, ఓకే. ప్రతి వాళ్ళు ఇంకా అడుగుతుంటే మనకి సెషన్ ఇబ్బంది లేదు సార్, ఇబ్బంది లేదు. ఇది చిన్న అదే డౌట్ నాకు. అదే మీరు చెప్పారు, కానీ అక్కడ వర్క్ జరిగినప్పుడు నాకు రాలేదే అని కొంత ఏదో డౌట్ గా ఉంది. ఓకే, ప్లాన్ అయితే సూపర్ సార్. ఈరోజు మీరు చెప్పినది కూడా అది మనం బాగా మార్కెట్లోకి తీసుకుపోవాలి. ఎందుకంటే 4 లెవెల్స్, 5 కంతలు, దాన్ని ఏమంటారు, దాన్ని వేసుకుంటారు. అట్లా వేసుకొని మీరు చెప్పినట్టు పై వాళ్ళకే పోతాయి, అడ్మిన్ కో లేదంటే పై లీడర్లకే పోతున్నాయి. మధ్యలో మనకి రావు. తర్వాత మన కింద టీం రాకపోతే మనం ఎన్ని కంతలు పెట్టుకున్నా, మనం ఎన్ని లెవెల్స్ వేసుకున్నా మనకి అక్కడ రావటం లేదు. చాలా ప్లాన్లు అందరం నష్టపోయి ఉన్నాం సార్. నిజంగానే మీరు చెప్పినట్లే మనకి దీంట్లో మాత్రం ఇంత పారదర్శకంగా ఉన్న ప్లాన్ అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న 50 మందికి నేను చెప్తున్నాను సార్. 15 సంవత్సరాల పై నుంచి నేను నెట్వర్క్ చేస్తున్నానండి. నాకు మరి ఎక్కడో చోట, అంటే స్టార్టింగ్ లో కానీ మధ్యలో కానీ ఎక్కడో చోట నాకు ప్రాబ్లం ప్రతి ప్లాన్ లో వచ్చింది. కానీ మనం ఏమీ చేయలేకపోయాం. ఎందుకంటే ప్లాన్ వాళ్ళు ఎక్కడో అడ్మిన్ ఎక్కడ ఉంటారో, ఒక్కోసారి అడ్మిన్ ఎవరో తెలియదు, లేదా ఇంకొకటి తెలియదు, క్రియేటర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు సార్. అట్టాటి పరిస్థితుల్లో ఈ 15 ఏళ్ల నుంచి నెట్వర్క్ చేసి ఉన్నాం సార్. ఈ రోజు నిజంగా ఒక అద్భుతమైనటువంటి, అసలు మన ఈ శతాబ్దానికే ఒక వింత అనుకోవచ్చు మన USDT డోనార్. మరి దీంట్లో భూతద్దం పెట్టి ఎతికినా మనకి తప్పు లేదు. ఏ లెవెల్కి రావాల్సిందో ఆ లెవెల్కి కరెక్ట్ గా వస్తూ ఉంది. ఏదన్నా మనకి చిన్నపాటి డౌట్లు ఉన్నా మన జూమ్ సెషన్ లో ప్రతి ఒక్కరికి తీరుతున్నాయి. మనం ఖచ్చితంగా దీంట్లో ముందుకు పోతాం. సార్ చెప్పినట్టు మనకి 1% వచ్చిన కనీసం 4 కోట్లు మనం ఈ రాబోయే 6 నెలల్లో, సంవత్సరం మీరు టార్గెట్ పెట్టుకోండి. మీరు వర్క్ చేయండి, కింద వాళ్ళ చేత వర్క్ చేయించండి, అందరం ముందుకు పోదాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారు, భాస్కర్ సుగాలి, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకేనండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇంకా ఇప్పుడేనండి జస్ట్ జాయిన్ అయ్యి ఒక 1 అవర్ కూడా అవ్వలేదు. ఓకే శ్రీనివాసరావు వాళ్ళ ఫ్రెండ్ అండి నేను. ఓకే సార్. సో ఇది యాక్చువల్ గా మనకి లీగల్ అండి ఇదండి? లీగాలిటీ ఉందండి, ప్రాబ్లం లేదు. మీకు 30% మీ రెవెన్యూస్ మీరు ట్యాక్స్ కట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ $2 మించి ఎవరు మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ చేయకండి. ఓకే, మీ డాలర్ ఎవరికి కూడా నేను 100 ఐడీలు వేసేసుకుంటాను, 200 ఐడీస్ వేసుకుంటానంటే అది సజెస్టబుల్ కాదండి. ప్రతి వాళ్ళకి $2. మీకు వచ్చే డాలర్స్ రెవెన్యూ అంతా మీరు ట్యాక్స్ కట్టేసుకొని లీగల్గా దాన్ని క్యాష్ చేసుకోవచ్చండి.
ఓకే. నేను చెప్పేది మనకొచ్చే దాని గురించి నేను కాదు అడిగేది. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్ ఇది ఏదైతే ఉందో అది లీగలా అంటున్నాను. లీగలేనండి. మీకు వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని లీగలే. లీగాలిటీకి మీరు ఇది డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్స్ అని లేవు. మనకు బినాన్స్ ఎంతైతే లీగలో ఇది కూడా అంతే లీగల్. క్రిప్టో అనేది లీగాలిటీ ఇల్లీగాలిటీ ఎవరు కన్ఫర్మ్ చేయలేదండి ఇంతవరకు. సో వర్క్ లేదండి. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు అంటే నేను క్రిప్టోకి ఇంకా ఇండియాలో ఇంకా పర్మిషన్ లేదనేది నాకు ఐడియా ఉంది. లేదండి. మొన్నే మీకు అది ఆ డౌట్స్ అన్ని సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అందుకే దానికి ట్యాక్స్ 30% ట్యాక్స్ ఇచ్చేశారు. దానికే మీకు బినాన్స్ని వాళ్ళు తీసినా మళ్ళీ వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఇండియాలో మళ్ళీ బినాన్స్ రిస్టోర్ అయిందండి. మీకు బినాన్స్ని మీకు మన యాప్స్ నుంచి ఆఫ్ చేసేసారు గవర్నమెంట్. కానీ వాళ్ళు కోర్టు యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైనా మనకి ఈ ఆహ్, క్రిప్టో కరెన్సీని ఒకేసారి ట్రేడ్ మీరు అదర్ చేయడానికి ఏదైనా కంట్రీస్ నుంచి మీ బ్యాంక్ ఒక్క అకౌంట్స్‌కి నిమిషం అండి. ఒక్క నిమిషం. నేను మాట్లాడేది కొద్దిగా వినండి. ఆ! ఇప్పుడు ఈ ఇక్కడ క్రిప్టో కరెన్సీని ట్రేడ్ చేయడం కోసం ఏదన్నా బ్రోకరేజ్ కంపెనీలనేది అఫీషియల్ పర్మిషన్ ఎక్కడైనా సెబీ నుంచి గాని, ఇతరత్రా గవర్నమెంట్ నుంచి గాని పర్మిషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. బినాన్స్‌కి ఉంది. బినాన్స్ ఇండియాకి ఉంది. మీరు బినాన్స్ ఇండియాకి వెళ్ళి ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు మొత్తం ఇండియా బినాన్స్ ఇండియాకి మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే బినాన్స్ ఇండియా, బినాన్స్ యూఎస్ఏ అలాగే వాళ్ళు బినాన్స్ ఇండియాకి పర్మిషన్స్ తెచ్చుకొని వాళ్ళు కంప్లీట్ దాని గురించి ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఇండియాలో మాకు ఎలా పర్మిషన్ వచ్చిందని. మీరు అవన్నీ స్టడీ చేసుకోవచ్చండి. ఓకే అండి. అంటే నేను మామూలుగా ఓకే. క్యాజువల్‌గా ఓకే. అడుగుతున్నాను. యాక్చువల్‌గా ఓకే. ఏంటంటే ఈ బినాన్స్ అంటే ఏంటండి ఇది? బినాన్స్ అనేది క్రిప్టో ఇండియా వరల్డ్‌లో నంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్ అండి అది. యెస్ అండి. అది నాకు ఐడియా. అది క్రిప్టో కరెన్సీ క్రిప్టో అనేది ఐడియా ఉంది. అది మన ఇండియాలో మనము ట్రేడ్ చేసుకోవచ్చనేది మనకి ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు మీరు పెట్టిన ప్లాట్‌ఫార్మ్ యాక్చువల్‌గా అది ఒక ఐడీ ద్వారా క్రియేట్ చేసుకున్న సాఫ్ట్‌వేర్. అవును. అవునా? ఇది డీసెంట్రలైజ్ సాఫ్ట్‌వేర్ అండి. ఇది డీసెంట్రలైజ్ అది స్మార్ట్ కాంట్రాక్ట్ టెక్నాలజీతో రన్ అవుతున్న సాఫ్ట్‌వేర్. ఇండియాలో ఈ ప్రాజెక్ట్స్ చాలా రన్ అవుతున్నాయి డీసెంట్రలైజ్ సాఫ్ట్‌వేర్‌తో. మీరు క్రిప్టో ట్రేడ్ మీకు వచ్చిన క్రిప్టోని ఎక్కడ సెల్ చేసుకోవాలనేది బినాన్స్. యెస్. అవును. ఎర్నింగ్స్ మీరు బినాన్స్‌లో సెల్ చేసుకోవచ్చు. బినాన్స్‌కి లీగాలిటీ ఉంది. మీ ఎర్నింగ్స్‌ని మీరు లీగాలిటీగా సెల్ చేసుకోవచ్చండి హ్మ్. బినాన్స్‌లో. మీరు బినాన్స్‌లో కేవైసీ ఓకే. చేసుకొని మీ ఎర్నింగ్స్‌ని మీరు అక్కడ సేల్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే అండి. ఓకే. లీలా కుమార్ గారు. లీలా కుమార్ గారు. ఆ! సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇందాక సార్ అడిగారు కదా! హ్మ్. డైరెక్టు ఇద్దరిని స్పాన్సర్ చేస్తే ఆ! పైన ఉన్న అప్లైనర్స్ ఆల్రెడీ అతని కింద జాయిన్ చేసేసుంటారు. అవును. ఇతను జాయిన్ చేసిన ఇద్దరు హ్మ్. ఐదో లెవెలో, ఆరో వెళ్లి అక్కడ జాయిన్ అవుతున్నారు. అక్కడ అక్కడ అవునండి. పడుతున్నాయి అదే అవును. క్లిప్‌లో. అవును. ఇప్పుడు ఇతను జాయిన్ చేసిన వ్యక్తి రెండో లెవెల్ వస్తారా? లేకపోతే పైనుంచి ఆటోమేటిక్‌గా మన కిందకి రెండో లెవెల్‌లో వచ్చేసింటారు ఇద్దరు. హ్మ్. వాళ్ళు వర్క్ చేస్తే మనకి లెవెల్ ఇన్‌కమ్ వస్తుందా? లేకపోతే మనం జాయిన్ చేసిన వాళ్ళు మాత్రం వర్క్ చేస్తేనే లెవెల్ ఇన్‌కమ్ వస్తుందా? లేదులెండి. డబ్బులు బుక్ ఎలాగొస్తుంది? చేస్తే మీకు ఇన్‌కమ్ వస్తది. మీ కింద మీరు జాయిన్ చేసిన ఆటో స్పీడ్‌లో వచ్చిన ఆళ్ళు మీ స్ట్రక్చర్‌లో హ్మ్. వర్క్ చేస్తే మీకు ఇన్‌కమ్ వస్తదండి. ఆహా! ఓకే. అది. అంతేగాని ఇక్కడ మనం చేసిన వాళ్ళు ఇద్దరు మనం మీరు ఏ చేసే వాళ్ళే చేయాల్సిన లెవెల్‌లోకెళ్ళిపోయినా అవసరం లేదు. అది సంబంధం లేదు. మీరేమి అది చేయకుండా మీ సంబంధం కింద లేదు. మీరేమి చేయకుండా మీ కిందకి ఎవరో ఇద్దరో, నలుగురో, ఆరుగురో స్పిల్లొచ్చి వాళ్ళు వర్క్ చేస్తేనే మీకు ఇన్‌కమ్ వస్తదండి. ఓకే. 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 మీరు అదేలే చెయ్యాలని సార్. కండిషన్ లేదండి. హ్మ్. 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 అదే మా వాళ్ళకి కొంతమందికి డౌటు. ఆ డౌట్‌ని క్లారిఫికేషన్ చేద్దామని మిమ్మల్ని అడిగానన్నమాట అంతే. సరే, సరే, సరే. ఇంకో విషయం సార్. నాకు లీడర్ ర్యాంక్ అచీవ్‌మెంట్ అయింది. ఓకే. 52 డైరెక్ట్స్ జాయినింగ్ చేపిచ్చాను సార్. అది 52 ఏదన్నా అయినాయా? ఏం సార్? మీ డైరెక్ట్ 52 ఉన్నాయా? 52 ఉన్నాయండి. 52 డైరెక్ట్. అవునండి. ఆ! లీడర్ ర్యాంక్ కూడా అచీవ్‌మెంట్ అయింది. నా కింద కూడా చాలా మంది ఒక ముగ్గురు, నలుగురు లీడర్స్ కాదు వచ్చారు. మీరు ఆ ఫార్మ్ ఫిల్ చేసారా? హ్మ్. నేను ఫిల్ అప్ చేయలేదు. ఆ గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేయండి. ఓకే సార్. మీరు గ్రూప్‌లో పంపిస్తారా పెట్టాను. ఏమన్నా గూగుల్ నాకు? ఫార్మ్ ఫిల్ అప్ చేయండి. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా సార్? ఇంకెవరైనా మాట్లాడతారా? క్వెషన్ ఉన్నాయా సార్? శేషగిరిరావు గారు. శేషగిరిరావు గారు. శేషగిరిరావు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్.
నా పేరు శేషగిరావు అండి, చీరాల. Yeah. సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ డైనమిక్ లీడర్స్. సార్, చాలా సిస్టమ్ చాలా బాగుంది సార్. మీరు గ్రూప్ లో కూడా యాక్చువల్గా ఒక 12 లెవెల్ కాన్సెప్ట్ కి మన కాన్సెప్ట్ కి ఉన్న తేడా పెట్టారు. అవునండి. అయితే అందులో వచ్చేటప్పటికే 12 లెవెల్స్ కంప్లీట్ అవ్వాలంటే ఆ సిస్టమ్ 100% అవ్వాలంటే కోట్ల మంది కావాల్సి వస్తారు. మన 12 లెవెల్ కాదండి, 7 లెవెల్కే కంపేర్ చేసాం. మెంబర్స్ అనేది పక్కనే, అందులో అంటే 7 level కంపేర్ లో నేను కంపేర్ చేస్తూ చెప్తున్నాను. అదే. అక్కడ కావాలంటే కోట్ల మంది కావాల్సి వస్తారు. మనకు అట్లా లేదు. మనది చాలా 7 లెవెల్సే కాబట్టి మనకి చాలా తక్కువ మంది వస్తారు. ఇంకా పోతే అక్కడేమో యాక్చువల్గా స్టార్టింగ్ లో ఎక్కువ డబ్బు కావాలి. అవునండి. మనకేమో స్టార్టింగ్ చాలా తక్కువ, $2. ఇకపోతే అక్కడేమో అంటే చాలా చెప్పొచ్చు అండి దాని గురించి, అక్కడికి ఇక్కడికి చాలా చెప్పొచ్చు. అవునండి. చాలా మంది ఆ కంపెనీ అక్కడ చేసేవాళ్ళు మనకు రావట్లేదు. కానీ వాళ్ళందరినీ కూడా మనం గట్టిగా ప్రయత్నం చేస్తే అవునండి. వస్తారండి. చాలా స్పీడ్ వస్తారు. చాలా థ్యాంక్స్ సార్, ఈ సిస్టమ్ ని మీరు తీసుకొచ్చినందుకు. అదే విధంగా మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జస్ట్ ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నేను జాయిన్ అయ్యి, ఓకే అండి. కొత్త ఐడి. అయితే నాకు సిస్టమ్ అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సిస్టమ్ స్టడీ చేశాను, దానిలో ఆటో అప్గ్రేడ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఉంటది. అయితే సార్, ప్రతి ఒక్కరికి 2 రిఫరెన్లు ఉండాలా, అవసరం లేదు సార్? కండిషన్ లేదు సార్, కానీ ప్రతి వాళ్ళకి ఇద్దరు కింద రావాలి. అది మీరు చేసినా మీరు అప్లై చేసినా రావాలి. అయితే కమ్యూనిటీ కండిషన్ డెవలప్ అన్నమాట అవుతుంది. లేదన్నట్టు. చెయ్యాలనేది కండిషన్ లేదు, కానీ కమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉండాలి. అవునవును సార్. ఓకే సార్. అదే సార్ నాకు చిన్న డౌట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ గారు మ్యూట్ చేసుకోండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. చేశాను సార్. చెప్పండి. సార్ ఇది ఏ 7 లెవెల్ కాకుండా లెవెల్ తర్వాత లెవెల్ ఏదో కౌంట్ అవుతుందని ఏదో విన్నాను సార్ ఎవరి ద్వారానో. ఏదండి? అది 7 లెవెల్స్ యాజ్ గా మనకు కౌంట్ అయిపోతాయా, లెవెల్ తర్వాత లెవెల్ కౌంట్ అవ్వదు మీకు అలాగా? సెషన్ విన్నారా సార్ పూర్తిగా? విన్నాను సార్, విన్నాను. అదే నాకు ఆ డౌట్ ఉండి మీ వేరే నుంచి వేరే క్లారిటీ తెలుసుకోవాలి. వేరే క్లారిటీ ఏం అవసరం లేదండి. ఇంకోసారి మీకు కావాలని మీకు చూపిస్తాను చూడండి. ఓకే ఓకే. ఇప్పుడు నేను చూపిస్తాను, చూసారా మీరు? కనబడుతుందా మీకు? డాష్ బోర్డ్ లో నెట్వర్క్ లో చూడండి. నెట్వర్క్ లోని ఈ ఫస్ట్ ఇద్దరు అసోసియేట్ అయి ఉండాలి, తర్వాత నలుగురు బిల్డర్ అయి ఉండాలి, ఆ తర్వాత 8 మంది లీడర్ అయి ఉండాలి, ఆ తర్వాత 16 మంది డైరెక్టర్ అయి ఉండాలి, ఆ తర్వాత 32 మంది ఎగ్జిక్యూటివ్ అయి ఉండాలి, ఆ తర్వాత 24 మంది విజనరీ అయి ఉండాలి. అలా ఉంటే అలా ర్యాంక్ అయినప్పుడు అక్కడ నుంచి మనకు రావాల్సిన మన ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది. ఆ లెవెల్లో ఎంతైతే ఇన్కమ్ చెప్పామో ఆ ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది అండి. ఓకే సార్. అయితే నేను విన్న తప్పు, ఇది రైట్. అదే ఓకే సార్. సార్. థ్యాంక్ ఓకే యూ, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇంకా సార్? ఓకే సార్, ఇంకెవరికి క్వశ్చన్స్ లేకపోతే సెషన్స్ క్లోజింగ్. నెక్స్ట్ ఇంకో 1 అవర్లో మనకి హిందీ సెషన్ ఉంటుందండి. ఆ తర్వాత కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేస్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రేస్ చేసి ఇంకొక 2 క్వశ్చన్స్ ఏం లేకపోతే సెషన్స్ క్లోజ్ చేద్దాం సార్. ఈరోజు 50 మెంబర్స్ జాయిన్ అయ్యారు. రికార్డ్ కూడా నేను గ్రూప్లో పెడతాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసి. సో అందరికీ ఎవరు చెప్పండి సార్. 5062
5062. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు ఓకేనా సార్? నమస్తే సార్. ఏం లేదు సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఆ, ఉరికి ఉరికి పరిగెత్తడానికి మీరు లీడర్ అవుతే మాకు బోనస్ అనేది ఇస్తామన్నారు కదా అవును సార్. సార్. అవును సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఇటువంటి ట్రిప్స్ కానీ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అది ఏదన్నా ఉంటే క్లియర్గా చేసి పెట్టినందుకు సిస్టానికి మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. 1 by 1 మాకు పిన్ టు పిన్ చెప్పుకుంటున్నందుకు చాలా సంతోషం సార్. ఈ సిస్టాన్ని చేసి జనాలు ఇసుకెత్తిపోయినారు. అవును సార్. అవును సార్. అటువంటి దాంట్లో మీరు తెచ్చి సింపుల్ కాన్సెప్ట్ $2 తో $2.5 తో ముందరికి వెళ్ళండి అని చెప్తున్నారు. చాలా మంచిది సార్. ఇది ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఇంకా ఏదన్నా ఉంటే కనిపెట్టి మాకు చెప్తారని చాలా ఆశిస్తూ గ్రూప్ లో ఉంటే సంతోషిస్తున్నాను సార్. ప్రతిదీ నేనైతే అప్డేట్ చేస్తాను సార్. గ్రూప్ లో మీరు మన వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్నారు కదా. ఉన్నాం సార్. ఉన్నాము. మాకు లీలా కుమార్ సార్ మాకు ఓకే. 2 గ్రూప్స్ ఉన్నాయి మనకి. వైజాగ్ గ్రూప్ ఒకటి, మన తెలుగు గ్రూప్ ఒకటి. ఈ 2 తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంతే సార్. మా క్వశ్చన్ అనేది 50 మంది గ్రూప్ అయితే ఆ రోజు నుంచి 24 గంటలు 12 నుంచి వాళ్ళకు ఆ రోజు ఎంతమంది అయితే అంతమంది నుంచి వచ్చే ఇన్కమ్ అంతమందికి నా ఇన్కమ్ తీసేస్తామన్నారు. షేర్ చేస్తుంటాను సార్. ఇన్కమ్ షేర్ చేస్తామన్నారు. నా ఇన్కమ్ లో 20%. 20%. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఉండి ఇచ్చినందుకు మీకు చాలా సంతోషం సార్. చిన్న ఇన్కమ్ కాదండి. మీరు టీం డెవలప్ చేసుకెళ్తే రోజుకి మినిమం $100 వస్తాయి. రోజుకి 10,000 వస్తుంది అక్కడి నుంచి. అర్థమైంది సార్. నాకు అర్థమైంది. ఇంకా చేయడానికి వచ్చి ఇచ్చినందుకు మాకు చాలా ప్రతి వాళ్ళు సంతోషం 50 సార్. టార్గెట్ చేసుకుంటే మీరు వండర్స్ చూస్తారు. అందుకని నా కండిషన్ పెట్టింది 50 అనేది. ప్రతి వాళ్ళు లీడ్ డైరెక్ట్ చేస్తే మీరు తర్వాత మీరు నాకు డబ్బులు ఇస్తుంటారు. తీసుకోండి సార్, మాకు వద్దు, మీరు ఉంచుకోండి అని. థ్యాంక్ యూ సార్. బూస్ట్ రావాలని మనం పెడుతుంది స్టార్టింగ్. ఒకసారి అదే సార్. చూస్తే ఇంకా నా డబ్బులు కాదు, తిరిగి నాకు పంపిస్తుంటారు ఎంతో కొంత ఖర్చులకి. ఏ ప్రాబ్లం లేదు సార్. అది అందరు బాగుపడాలనే కదా సార్. మీరు కూడా ఇంత పెద్ద సిస్టాన్ని తీసుకొచ్చి అక్కడ నుంచి చేస్తున్నారు. ఇంత ముందుకు చాలా అవన్నీ చెప్పవు సార్. బాధలు ముందరికి వెళ్ళాలి చిన్నగా, అంతే మేము. అంతే. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. భవానీ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. భవానీ కుమార్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరు లీడర్కి నమస్కారము. ఇందాక ఒక సారు కోట్ల మంది జనాభా కావాలి అనేది సార్ రైట్ చేశారు. అది అర్థం కాలేదు. నేను కాదండి, వేరే ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నారు. అది వేరే ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నారు. ఇక్కడ మనకు పైన 7 levels, కింద 7 levels. మన గురించి మాట్లాడట్లేదు సార్. అతను వేరే ప్లాట్ఫామ్స్ గురించి చెప్తున్నారు ఆయన. అదే అర్థమైంది. మన ప్లాట్ఫామ్ లో వచ్చే వరకు 40,000 పీపుల్ అవుతారు. ఒకరి కింద 2, 2 కింద 4, 4 కింద 8, ఈ విధంగా టోటల్ చేసుకుంటే 12 లెవెల్లకు 14 లెవెల్లకు 16,384 టోటల్ యావరేజ్ అక్యుములేట్ చేస్తే 40,000 మ్యాన్ పవర్ అవుతుంది. అవును. ఆ మ్యాన్ పవర్ వచ్చితే సార్ దానికి కోట్లతో అవసరం లేదు, వేలతోనే చాలు. మనం చేయాల్సిన పని మన డ్యూటీ. అతను వేరే దాని గురించి చెప్పారు, మన దాని గురించి కాదు. అదే మన డ్యూటీ ఏంటిది? 2 members తీసుకురావడమే మన పని. దాని ఫోకస్ పెడితే చాలు అనేది మీరు ఖచ్చితంగా మీటింగ్ లో ప్రతిరోజు చెప్తున్నారు. అవును. అది నాకు అర్థమైంది. ఒకసారి మీతో క్లారిటీగా మాట్లాడదామని ఒక ఆలోచన సార్. వేల మంది లక్షలు కోట్లు అవసరం లేదు. అవును. 2 members ను బిల్డర్ చేయడం, బిల్డర్ నుంచి లీడర్ని చేసుకొని ఒక 4 steps కు ఫోకస్ చేస్తే అందరూ భారతదేశంలో మనం అందరము మంచి అచీవర్స్, మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనేది నా యొక్క సంకల్పం సార్. అవును సార్. అవును సార్. ఇది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సారీ, గుడ్ ఈవినింగ్ సార్. నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. నేను నా పేరు ఫ్రమ్ విజయవాడ. చెప్పండి సార్. ఇప్పుడు డైరెక్ట్ గా ఇద్దరు చేసుకుంటే సరిపోద్ది. ఇది మామూలుగా డైరీ చేసుకోవచ్చా? మీరు ఎంతమందినా డైరెక్ట్ చేసుకోవచ్చండి. అదంతా మీ టీమ్ కి సపోర్ట్ వస్తారు. అది దానివల్ల ఇబ్బంది ఏం లేదుగా? మీకేం ఇబ్బంది ఉండదు. మీకు $1 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. మీ టీమ్ కి స్పిల్ వస్తుంది. అలాగే చేసుకోవచ్చు ఎంతమంది అయినా? ఎంతమంది చేసుకోవచ్చండి. ఇక్కడ ఇద్దరు ఉండాలి కండిషన్ అయితే లేదండి, కానీ ప్రతి వాళ్ళ కింద ఇద్దరు ఉంటేనే సిస్టమ్ ముందుకు వెళ్తుందండి. అది సార్. ఒకటి ఇద్దరు చేయాలని కండిషన్ లేదు, కానీ ప్రతి వాళ్ళకి ఇద్దరు ఉంటేనే సిస్టమ్ ముందుకు వెళ్తుంది. అది సరే. ఏవి ఉన్నారు? అవునండి, ప్రతి వాళ్ళకి ఇద్దరు కింద తీసుకుంటున్నారా మీ పై వాళ్ళు అనేది డిపెండ్ అండి.
ఓకే సార్. ఓకే. అది నేను ఏం చేశాను సార్, ఇద్దరు నేను తీసుకున్నాను. ఆ ఇద్దరి కింద ఇద్దరు తీసుకొని చేశాను. ఓకే. ఓకే. వెళ్ళిపోతున్నాం. అంటే ఓవరాల్ జస్ట్ గా నేను ఫస్ట్ ఎయిడ్ నుంచే ఒక రిఫరల్ చేసుకున్నాను. ఏదైనా ఇన్కమ్ అయితే వచ్చేసింది. ఓకే. దానివల్ల ఇబ్బంది అయితే లేదు కదా సార్? ఇబ్బంది ఏం లేదు సార్. మీరు ఎంతమందినైనా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. అదే సార్ డౌట్. సూపర్ సార్, వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. చాలా ఈస్ట్ డోనర్ అనేది చాలా బాగుంది. వండర్ఫుల్ గా సార్. ఇది చాలా మందికి ఉపయోగపడుద్ది జరిగింది. ఈ కోటేశ్వరులు అనేది దీంట్లో క్లారిటీగా క్రిస్టల్ గా ఉంది. వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు వేరే సెషన్స్ టైం అయింది. మళ్ళీ రేపు ఇదే టైంకి 8 o'clockకి సెషన్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం మీ టీం మెంబర్స్ని అందరినీ ఈలోపు మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మీరు, మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి తెలుగుకి. ఒకటి వైజాగ్ హుక్ అని ఒకటి ఉంది, మళ్ళీ మన తెలుగు గ్లోబల్ కమ్యూనిటీ ఒకటి ఉంది, తెలుగు కమ్యూనిటీ ఒకటి ఉంది. ఆ 2 గ్రూప్స్లో మీరు ఎవరు లీడర్స్కి ఏ క్వశ్చన్స్ అడిగినా మీకు ఆన్సర్ చేస్తారు. రెడ్డి కింగ్ గారు ఒక 1 minute ఫినిష్ చేస్తారా? నాకు వేరే సెషన్ వాళ్ళు మీటింగ్ లింక్స్ అడుగుతున్నారు. రెడ్డి కింగ్ గారు మాట్లాడండి సార్. రెడ్డి కింగ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. సారీ సార్, నేను మాట్లాడు సార్. హలో, చెప్పండి సార్. యాక్చువల్లీ దీని ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి దీని లెక్క ఏంటండి? అది అది రేపు మళ్ళీ 8 గంటలకు వస్తే మీకు తెలుస్తుంది సార్. ఇప్పుడు చెప్పడం కదా? మీటింగ్ అయిపోయింది. రేపు 8 o'clockకి ఇదే టైం మీరు 8 o'clock జాయిన్ అయితే మీకు మొత్తం క్లాస్ అవుతుంది సార్. ఇప్పుడు క్లాస్ అయిపోయింది. ఇప్పటికి అది ఓకే అంటే ముందు థ్యాంక్ యూ సార్ అందరికీ జాయిన్ అయినందుకు. మళ్ళీ హిందీ సెషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ ఆల్.